లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ముందుగానే వచ్చే అవకాశం ఉందా? నెలన్నర ముందే ఎన్నికలు వచ్చేలా కేంద్రం పావులు కదుపుతుందా? అంటే అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అనూహ్య ఫలితాలు సాధించి ఊపు మీదున్న బీజేపీ ఇదే ఊపును కంటిన్యూ చేయాలని భావిస్తుంది. ఇండియా కూటమి తేరుకునేలోపు ఎన్నికలకు వెళ్లి మరోసారి అధికారంలోకి రావాలని ప్లాన్లు వేస్తుంది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన రాష్ట్రాలను గెలుచుకున్న బీజేపీ అదే ఊపు మీద లోక్సభ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుత లోక్సభ గడువు ముగియడానికి ఒక నెలన్నర రోజుల ముందే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత లోక్సభ గడువు జూన్ 16 వరకు ఉంది. అంటే షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్, మే నెలల మధ్యలో ఎన్నికలు నిర్వహించాలి. కానీ ఎన్నికల ప్రక్రియను మార్చి ఏప్రిల్ నెలలోనే ముగించి మే మొదటి వారంలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరే విధంగా బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి మొదటి వారంలోనే పార్లమెంటులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టి అదే నెల 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నారని చెబుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీల గడువు కూడా 2024 జూన్ వరకు ఉంది. సార్వత్రిక ఎన్నికలతో పాటే ఈ రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరిపే అవకాశం ఉంది. ఈ అంచనాలతోనే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలపై తన కేబినెట్ సహచరులకు హింటి ఇచ్చి ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణాదిలోని తెలంగాణ మినహా ఉత్తరాదిలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. బీజేపీ పట్ల సానుకూల పవనాలు వీస్తున్న ప్రస్తుత తరుణంలోనే లోక్సభ ఎన్నికల్ని కూడా ముగించాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం. గడువు ప్రకారం ఏప్రిల్, మే వరకు ఆగితే ఇప్పటి ఊపు తగ్గే ప్రమాదం ఉంటుందని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడడం లోక్సభ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఇండియా కూటమిలో లుకలుకలు సైతం తమకు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తున్నట్టు తెలిసింది. మధ్యప్రదేశ్లో సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీకి మధ్య విభేదాలు తలెత్తాయి. కాంగ్రెస్ ఒంటెత్తు పోకడల పట్ల ఇండియా కూటమిలోని మిగతా పార్టీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇప్పటికే కేరళలో సిపిఎంతో, ఢిల్లీ, పంజాబ్లలో ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ కు పొసగడం లేదు. కూటమి ఏర్పాటుకు కృషి చేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ మధ్య అంటిముంటున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కూటమి మళ్లీ ఐక్యతారాగం వినిపించకముందే ఆయా పార్టీలను ఎన్నికల రంగంలోకి దించాలన్నది బీజేపీ వ్యూహంగా ఉన్నట్టు తెలుస్తోంది. అటు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై ఏపీ సీఎం జగన్ హింట్ ఇచ్చారు. గతంలో కంటే ఈసారి 20 రోజుల ముందుగానే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చని ఏపీ సీఎం జగన్ హింట్ ఇవ్వడంతో ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు జగన్ వ్యాఖ్యానించారు. అన్ని కార్యక్రమాలు ఫిబ్రవరి మొదటి వారంలోనే పూర్తి చేయాలని మంత్రుల్ని ఆదేశించారు. కేంద్రంలోని బీజేపీతో జగన్ కు ఉన్న సత్సంబంధాల రీత్యా సార్వత్రిక ఎన్నికల ముందస్తుపై ఆయనకు ఖచ్చితమైన సమాచారం ఉండే ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.